కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేత కర్రి శ్రీని ఇంటిని కూలదోయించారు. దీని మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, నర్సీపట్నంలో జరుగుతున్న ఈ పరిణామాలు ఏ విధంగా చూస్తారు? నిన్నే కాదు గతంలో కూడా ఒక వ్యక్తికి సంబంధించిన ఇల్లును కూలగొట్టారు. సరే, ఈరోజు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఆయన. ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి బ్రహ్మాండం పరిపాలన చేయాలి తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు చిల్లర చేష్టలు చేస్తున్నాడు. ఎందుకంటే దానికి ఉదాహరణగా నిన్న మా పార్టీ లీడర్ కర్రి శ్రీనివాసరావు ఇంటిపై ఒక బిల్డింగ్ని ఆక్రమించడం చెప్పి సుమారుగా 4 నెలల నుంచి ఇబ్బంది పెడుతూ కోర్టు పరంగా ఉన్నప్పటికీ న్యాయస్థానంలో ఉన్నప్పటికీ కూడా నిన్న కొట్టడం జరిగింది. మరి అదృష్టవశాత్తు న్యాయపరంగా అక్కడ స్టే ఆర్డర్ కూడా రావడం జరిగింది. ఇదే కాకుండా ఒక 4 నెలల క్రిందట కూడా మా వార్డు ఇంకో లీడర్ ఉన్నాడు, ఆయన ఇల్లు కూడా కొట్టడం జరిగింది. అంటే ఇది దుర్మార్గ పాలన అందిస్తున్నాడు ఆయన పాత్రుడు. ఒక మంచి స్థానంలో ఉంది. అంటే ఎన్నికల ముందేమో బోల్డ్ వాగ్దానాలు చేశారు, దాని మీద పెట్టడం మానేసి సూపర్ 6లు 7లు 8లు 9లు అని చెప్పి దాని మీద పెట్టడం మానేసి ఇలాంటి దుర్మార్గ పాలన చేస్తున్నాడు. ఒకటే చెప్తున్నాం, ఆయన పాత్రుడు కూడా నేను చెప్పాం, ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు మీకు పదవి ఇచ్చారంటే కేవలం 5 సంవత్సరాలు ఇచ్చారు, 50 సంవత్సరాలు మాత్రం కాదని గుర్తుంచుకోవాలి. ఆయన పాత్రుడు అప్పటికే 4 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 సంవత్సరాలు ఉంది. రేపు రాబోయేది కూడా జగనన్న ప్రభుత్వం వస్తుంది. ఏదైతే ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారో సేమ్ మళ్ళీ రేపు మరి జగనన్న పరిపాలన కావాలని ఇప్పటికే కూడా సుమారుగా 9 నెలలు అయినప్పుడు కూడా ప్రతి గ్రామంలో కూడా అల్లాడిపోతున్నారు ప్రజలు కూడా. ఒక ఉదాహరణ చెప్పాలంటే మీకు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మొదట 4 నెలలు కూడా ప్రతి ఇంటికి కూడా పెన్షన్లు ఇచ్చి పెద్ద ఏదో గొప్ప చేసినట్టుగా వెళ్ళారు. కానీ ఈరోజు పరిచూస్తే సుమారుగా 4-5 నెలల నుంచి ఏ పార్టీ లీడర్ కూడా టీడీపీ లీడరు ప్రతి ఇంటికి వెళ్ళలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, మాకు ఏ పెన్షన్లు అన్నావు, 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు ఏదంటున్నారు, ఆ మహిళలకు 15,000 అన్నారు ఏదంటున్నారు, ఉచిత బస్సు అంటున్నారు ఏదంటున్నారు, ఇలా 3,000 నిరుద్యోగం, ఇలా ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారనే ఉద్దేశం మీద గత 5 నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గ్రామాలకు వెళ్ళే పరిస్థితి లేదు. రేపు ఇప్పటికే ప్రజలందరూ కూడా 9 నెలలు విసిగిచ్చిపోయారు. మళ్ళీ జగనన్న ప్రభుత్వం కావాలి, జగనన్న ముఖ్యమంత్రి కావాలి. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు వచ్చే ప్రతి ఇంటి కూడా వచ్చాయని చెప్పి ప్రజలందరూ కూడా మరి వేచి చూస్తున్నారు. ఇప్పటికే మరి వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం పెరిగింది. ముఖ్యంగా నర్సీపట్నంకి సంబంధించి ఈ అయ్యన్న పాత్రుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. సరే, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గతంలో మీరు ఉన్నప్పుడు నర్సీపట్నానికి ఒక మెడికల్ కాలేజీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు, ఆ పనులు ఎంతవరకు వచ్చాయి సార్? సార్, ముఖ్యంగా చెప్పాలి సార్, ఈరోజు ఎక్కడా లేని విధంగా సుమారుగా 500 కోట్ల రూపాయలతో మన నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు జగనన్న. ఎందుకంటే సుమారుగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ చేస్తే అందులో మాకు ఇవ్వడం మాకు చాలా అదృష్టం భావిస్తున్నాను. సుమారుగా 600 పడకలు మరి హాస్పిటల్, అది బ్రహ్మాండమైన సీటు 150 సీట్లు, అది మాకు చాలా అదృష్టంగా భావించాం. ఆ రోజు మేము కోరాం 2019 ఎన్నికల ముందు, అన్న మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ నర్సీపట్నంలో, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరైనా కేజీఎస్కి వెళ్ళాలంటే సుమారు 2 గంటల ప్రయాణం చేయాలి, ఈ 2 గంటలు చాలామంది చనిపోతున్నారు, ఒక మంచి హాస్పిటల్ ఇవ్వాలంటే మేము అనుకోని విధంగా కాకుండా సుమారుగా 500 కోట్ల రూపాయలతో 600 పడకల హాస్పిటల్ ఇచ్చారు. ఈరోజు బ్రహ్మాండంగా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం మా ప్రజలందరూ కూడా, ఒక కేవలం నర్సీపట్నం కాదు ఈ హాస్పిటల్, సుమారుగా పాడేరు నియోజకవర్గం సంబంధించి ఎన్నో మండలాలు ఏజెన్సీ ప్రాంతం కొన్ని వేల మంది మన నర్సీపట్నం వస్తుంటారు. వీరందరూ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ హాస్పిటల్ అంటే ఉచితంగా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మంచి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే బోల్డ్ డబ్బులు అవుతున్నాయి. అలాంటిది ఒక జగనన్న దయ వల్ల వస్తుందని చెప్పి ఎంతో ఆశపడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ విధానంలో మార్చేసి దాన్ని అలా ఉంచారు. చాలా మటుగా నాకు తెలిసి ఈ సంవత్సరం ఇక్కడ మెడికల్ కాలేజీ నిజంగా జగనన్న ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఈ సంవత్సరం ఇది ఓపెన్ అయ్యి ఉండేది. కానీ దురదృష్టం ఏంటంటే మా అందరం కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఆగిపోయింది. ఎట్టి బస్సులు కూడా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్న దయ వల్ల మళ్ళీ ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఉన్నతమైన స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు ఇటువంటి రాజకీయాలకు పాల్పడడం నీచమైన చర్య అని ఇప్పటికైనా సరే ఆయన ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలను పక్కన పెట్టాలని చెప్పి పెట్ల ఉమాశంకర్ గణేష్ విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలిచి ఉంటే నర్సీపట్నానికి కేటాయించిన మెడికల్ కాలేజీ ఇప్పటికే ప్రారంభమయ్యేదని, ఆ మెడికల్ కాలేజీ కూడా వీళ్ళను పూర్తిగా ఆపేశారని, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, నర్సీపట్నం నుంచి.